ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను సహోదరులు కృప గారు చదువుతారు. చదివిన తర్వాత మనం ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్తాం. యెహోవా వాక్కు అమతే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యుప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవాడితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైనటువంటి దేవుడవు నాయన, నీవు లేకుండా ఏది కలగలేదు. సమస్తమును మేము ఈరోజు అనుభవిస్తుంది, చూస్తుంది, మాకు తెలియకుండా ఉన్నది, మరుగై ఉన్నది. సమస్తము నీ ద్వారా మీ మూలముగా కలిగినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అంతటిని మా కొరకు దీవించండి. వాక్యమైనటువంటి దేవుడవు గనుక మా హృదయాలతో మీరు మాట్లాడి మీ మెల్లనైన స్వరాన్ని ప్రతి వారం అర్థం చేసుకున్నటకు మా మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సు నీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నీ వాక్యమును నాయన చక్కగా వినుటకు, అర్థం చేసుకున్నటకు మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే మనస్సు మా అందరికీ మీరు కలగచేయమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఒకానొక దినాన్న ఓ చిన్న బాలుడు మరి పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా మరి మిగతా పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈయనతో పాటు చాలామంది ఉన్నారు. అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. ఈయన ఒక్కడు మాత్రమే ఆ పడవలో చిన్నవాడుగా ఉన్నాడు. ఈ చిన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే పడవలో నిద్రపోతూ ఉన్నాడు. ఒక్కసారిగా పడవ సముద్రంలో వెళ్తూ ఉంది. చాలా సమయం అయిపోయింది, దగ్గర అనుకుందాం మధ్యలో దాకా వెళ్ళింది అనుకుందాం. సో ఆ మధ్యలో వెళ్ళిన తర్వాత సడన్గా ఒక్కసారిగా అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఎలాంటి షాక్ అని చెప్పేసి అంటే లోపల వాటర్ వచ్చేస్తూ ఉంది, అందరూ తడిసిపోయే పరిస్థితులు వచ్చేసాయి, అది మునిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు చూసినటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా బెంబెలెత్తిపోయారు, ఒక్కసారిగా భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ అటు ఇటు పరుగులు తీస్తూ వారి సామాన్లన్నీ కూడా తీసి బయట పడేస్తూ దాన్ని తేలిక చేయడానికి ఆ వచ్చినటువంటి వాటర్ని బయటికి పారబోస్తూ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ టైంలో ఆ బాలుడు చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఒక ఆయన కోపం వచ్చింది. వచ్చి దగ్గరకు వచ్చి, ఒరే బుద్ధి లేనివాడా, ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే బయట నువ్వేంట్రా ఇలా పడుకున్నావు, సంతోషంగా హ్యాపీగా నిద్రపోతూ ఉన్నావు, బయట పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అని మిగతా వారు కొంతమంది ఆ బాబును చూసుకోబడ్డారు. వెంటనే ఈ బాబు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? దిక్కున లేచాడు. దిగ్గున ఒక్కసారిగా లేచి వాళ్ళ వైపు చూసి, ఆ పడవ నడిపిస్తున్నటువంటి వాడు ఎవరో తెలుసా? ఆ పడవ నడిపిస్తున్నటువంటి వాడు మా నాన్న గనక ఆయన ఒకవేళ మునిగితే నేను మునుగుతా, ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగితే నాకు జరుగుతుంది, అంతే తప్ప మా నాన్న ఉన్నంత వరకు నాకు ఎటువంటి ప్రమాదం జరగదు అనే ధైర్యం, నమ్మకం అనేది నాకు ఉంది గనకనే నిద్రపోతున్నా అన్నాడు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా మౌనం వహించారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన ఓడలో దేవుడు ఉన్నప్పుడు, మన ఓడలో మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడడానికి అవసరము లేదు. తండ్రి ఎలాంటి వాడు అని చెప్పేసి అంటే, మన ఒకవేళ పిల్లలు కొన్నిసార్లు పొరపాటు చేసినా, కొన్నిసార్లు పిల్లలు తండ్రికి దూరంగా అయిపోయినా వెంటనే తిరిగి తండ్రి హక్కున చేర్చుకునేటటువంటి మనస్సు ఒక్క తండ్రికి మాత్రమే ఉంటుంది. క్షమించగలిగినటువంటి మనస్సు, ప్రేమించగలిగినటువంటి మనస్సు ఒక్క తండ్రికి మాత్రమే కలిగి ఉంటుంది. అందుకనే ఈరోజు ఫాదర్స్ డే అని జరుపుకుంటూ ఉన్నాం. ఫాదర్స్ డే కదా, అందరికీ మరి ఫాదర్స్ అయినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భమున మీకు శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా అత్యధికంగా దీవించి అనేక మంది పిల్లల్ని దేవుడు మీకు అనుగ్రహించి మరి గొప్పగా వారిని పెంచే విధంగా, ఆల్రెడీ పిల్లలు కలిగినటువంటి వారైతే స్తోత్రం, ఒకవేళ పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు తండ్రి కాబోతున్నటువంటి వారు ఉంటే అలాంటి వారికి కూడా శుభాకాంక్షలు. రైట్, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మొదటి 3 వచనాలు మనం చదివాము కదా. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి మాటల్ని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోనా యెహోవా సన్నిధిలో నిలవలేక పారిపోతూ ఉన్నాడు అని రాయబడింది. ఏం చేస్తున్నాడంట? పారిపోతూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో నిలవబడడానికి కష్టమైపోతుంది. కొంతమందిని మీరు గమనించి ఉంటారు, వారు చర్చిలో కూర్చోడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు. వారు కూర్చోలేరు, ఎక్కడైనా కూర్చుంటారు, ఎంతసేపు అయినా ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ వేరే వేరే సంగతులు ఏమైనా మాట్లాడతారు. కానీ ఒక్క చర్చ్ దగ్గరికి వచ్చేసరికి వారికి స్టెబిలిటీ అనేది వారు దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా ఆ టైంలో ఏదో గుర్తు రావడం, లేకుంటే ఏదో నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వారు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరములో దేవుడు ఉంటాడు, ఆయన కనుచూపు ఉంటుంది, ఆయన పాదాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఆయన అందరినీ దృష్టిస్తూ ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. అటువంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాం. అయితే యోనా ఏం చేస్తున్నాడంట? అలాంటి దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి చూడండి, మనం కూడా కొన్ని సందర్భాలలో పారిపోతూ ఉంటాం. దేవునికి దొరకకుండా పారిపోతాం అని చెప్పేసి ధైర్యం చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని బిడలతో సహవాసం చేయకపోతే మనం కూడా దేవుని సన్నిధికి దూరంగా పారిపోతున్నటువంటి వారమే. ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా నువ్వు పారిపోతే దానివల్ల నయా పైసా కూడా ప్రయోజనానికి ఉండదు. ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధితో కలిసి ఉండి, దేవుని ప్రజలతో కలిసి ఉండి, మంచి చెడు అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆ టైంలో తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మరి యోనా గ్రంథంలో మనం చూస్తున్నటువంటి రీతిగా ఆయన స్వరమును వినలేక, లేక ఆయన మాటకు మరి ఎటువంటి అంటే ఆయన ఒబీడియన్స్ చూపించకుండా డిసోబెయిడ్ అనగా మరి అవిధేయత చూపించినటువంటి వాడుగా యోనా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ అవిధేయత ఎంత ముప్పును తీసుకొచ్చింది, ఎంత ఘోరాన్ని తీసుకొచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మనం ఉదయాన్నే లేస్తాం, దేవుని సన్నిధిలో మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, ఆ రోజంతటికి సరిపోయిన వాక్యం చదువుకుంటాం. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో నీ సహవాసము దేవునితో చాలా పటిష్టంగా ఉంది అని అర్థం. చాలా పటిష్టంగా బలంగా ఉంది అని చెప్పేసి అర్థం. ఒకవేళ ఇవేవి చేయకుండా, ఉదయం లేవగానే ప్రార్థన చేయకుండా, ఉదయం లేవగానే పరుగున ఇక నా పనులు ఉన్నాయి, లేకుంటే అక్కడ పనికి వెళ్ళాలి, లేకుంటే బిజినెస్ ఉంది, దీనికి వెళ్ళాలని చెప్పేసి అనుకొని పరుగున ఒకవేళ మనం వెళుతూ ఉంటే దేవుని వాక్యం అంటుంది, అలా పారిపోయినటువంటి వారందరూ కూడా పడిపోతారు. అలా పారిపోయినటువంటి వారందరూ కూడా దేవుని సముఖము నుండి, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను శ్రద్ధగా గమనించండి. యెహోవా సన్నిధిలో నుండి యోనా నిలబడడానికి భయపడి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అనుకొని పారిపోయినటువంటి వాడుగా కనబడతాడు. మీకు ఒక విషయం తెలుసా? ఎవరైనా యథార్థంగా మాట్లాడితే, ఎవరైనా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటే వారితో మనం తల ఎత్తి మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వారి యథార్థత, వారి భక్తి, వారి మర్యాద, మనము ఎటువంటి మాటలు మాట్లాడడానికైనా ధైర్యం చేయకుండా మనం నెమ్మదిగా వెనక జారుకుంటూ ఉంటాం. యథార్థవంతునితో మాట్లాడి చూసారా ఎప్పుడైనా? నిజము పలికే వానితో, సత్యముతో అనుసరించే వారితో మనం మాట్లాడాలంటే భయపడిపోతాం. ప్రియులారా, ఆయన రెక్కల క్రింద మనకు నెమ్మది కలుగుతుంది, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది. అటువంటి దేవుని రెక్కల కిందికి రాకుండా మనమందరం కూడా ఏం చేస్తున్నాము? దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాం. ఇలా పారిపోవద్దు అనేది మనం యోనా గ్రంథంలో నుండి ఈ 3 వచనాలలో నుండి మనం నేర్చుకుంటున్న ఒక సత్యం. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక్కసారి హల్లెలూయా. ఎస్, దేవునికి మహిమ
కలుగును గాక. దేవుని సన్నిధి నుండి పారిపోవద్దు. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధి నుంచి పారిపోతావో దేవుని నుంచి రావలసినటువంటి మేలులు లేక దేవుని నుంచి రావలసినటువంటి దీవెనలు అన్నిటిని పోగొట్టుకుంటావు. అందుకనే దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు. ఎందుకో తెలుసా, ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. నేను గతంలో జ్ఞాపకం చేశాను కదా. ఇప్పుడు అనుకుందాం, ఝాన్సీబాయికి తన కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు, పాలు తాగేటటువంటి చిన్న కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఝాన్సీబాయి ఈరోజు తనను చాలా బాగా చూసుకొని ముద్దు పెట్టి నా కుమారుడు అని చెప్పేసి దగ్గర చేర్చుకొని రేపటి రోజు ముద్దు పెట్టుకోకుండా నిన్ననే పెట్టుకున్నా కదా ఈరోజు ఎందుకులే అని చెప్పేసి అనుకొని పక్క తీసి పడేస్తుందా? లేదు. ఎందుకో తెలుసా, నిన్నటి కంటే ఇంకా బెస్ట్గా ప్రేమించాలని చూస్తారు. తల్లిదండ్రులకే ఇలా ఉంటే మరి పరమ తండ్రి అయినటువంటి దేవునికి ఆయన పిల్లలైనటువంటి మన మీద తన కనికరం ఇంకెంత గట్టిగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన పిల్లలైనటువంటి మనందరి పైన తన కనికరము నూతనముగా, ఆయన ప్రేమ వాత్సల్యత ఎడతెగకుండా ప్రతి నిత్యము కూడా ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనమందరము కలిగి ఉండము నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రతి నిత్యము ప్రేమించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ దినము మనం నేర్చుకున్నటువంటి మాటలన్నిటిని బట్టి మరి ఒకవేళ ఉదయాన్నే లేచాం, దేవుని మాటలు నేర్చుకున్నాం, ఆ దినం నేర్చుకున్నటువంటి మాటల ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు వాక్యం ఏం నేర్చుకున్నాం, ఈ వాక్యం ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా, ఈ మాటల ప్రకారంగా నేను మలుచుకుంటున్నానా లేదా అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఎంత అద్భుతము. మనలో చాలా యేసు ప్రభువారి రూపము వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది మొదటి మాట. ఇక ఈ మాటలో నుండి మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడి అక్కడ మనకు భద్రత. దేవుని సన్నిధిలో ఎవరైతే నిలబడతారో వారందరికీ భద్రత కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి పరిపూర్ణమైనటువంటి దేవుని నడిపింపు కలుగుతుంది. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా, ఎటు వెళ్ళాలని చెప్పేసి తీర్మానం చేసుకోలేకపోతున్నావా, అయితే ఈ మాట నీ కొరకే. అదేంటో తెలుసా, నీవు ఎప్పుడైతే దేవునిలో నిలబడతావో, ఆయన సన్నిధిలో నిలబడతావో, ఆయన నీ వైపు తిరగడం మొదలు పెడతాడు. అందుకనే కదా వాక్యంలో రాయబడింది, ఎవరు నా వైపు తిరిగి ఉంటే వారి వైపు నేను తిరిగి ఉంటానని చెప్పేసి దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన వైపు తిరిగి ఉండడం మనం నేర్చుకుంటే ఆయన ఆటోమేటిక్గా మన వైపు తిరుగుతాడు. నీ అవసరత ఏంటో ఆయన గుర్తిస్తాడు, నీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. తగిన సమయమందు అవసరతను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరిచి మరి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో మాట 4-5 వచనాలు చదువుదాం ఒకసారి. అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అయితే యెహోవా సముద్రం మీద పిల్లల్ని కొంచెం పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలు బద్దలైపోవు గతి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు చాలు బ్రదర్. ఇక్కడ 4-5 వచనాలు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవడానికి ఖర్చు చేసి మరీ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, డబ్బు పెట్టి మరీ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. నిజానికి దేవుడేమన్నాడు, యోనా నీవు నినివేకు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, తర్షీష్కి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు డబ్బు పెట్టి టికెట్ కొని మరీ దేవుని సన్నిధిలో నుండి మరి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ పాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. పురులారా, చాలా సందర్భాలలో పాపాన్ని మనం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం, పాపానికి చాలా దగ్గరగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం పాపములో జీవిస్తున్నప్పుడు దేవుడు ఎటువంటి సంతోషంగా ఎంత మాత్రం హ్యాపీగా ఆయన ఉండడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోతున్నాడు అని రాయబడింది.
ఆ మాట ఎలా ఉందంటే గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. ఎక్కడ? ఓడ దిగువ భాగమునకు వెళ్ళి. అక్కడేమో పెద్ద తుఫాను వచ్చేసింది, చాలా పెద్ద తుఫాను. ఎవరు కలగజేశారు? తుఫాను పుట్టించింది దేవుడే, అల్లకల్లోలం కలగజేసింది దేవుడే. అటువంటి తుఫాను మధ్యలో నిద్ర ఎలా వస్తుంది? ఎవరికైనా నిద్ర పడుతుందా? పెద్ద గాలి దుమారం వస్తుంది అనుకోండి, ఎండాకాలం 6 బయట పడుకుందామని బయట పడుకున్నాం, పెద్ద గాలి తుఫాను స్టార్ట్ అయిపోయింది. ఎవరు నిద్రపోతారా? నిద్ర వస్తుందా? రాదు కదా. ఆటోమేటిక్గా లేచి కూర్చుంటాం, అయ్యో ఏమవుతుందని చెప్పేసి అనుకుని భయపడిపోతాం. అలాంటిది ఈ యోనా మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. ఏ నిద్రలో ఉన్నాడంటే చెప్పండి? గాఢ నిద్ర మరి అతనికి వచ్చేసింది. ఇటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. సులువుగా చిక్కులో పెట్టే పాపాలు కొన్ని ఉంటాయి. అబద్ధము, దొంగతనము, మోసము, తర్వాత ఇతరులను మరి తక్కువగా హేళనగా చేసి మాట్లాడము, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అసహ్యమైనవి, దేవుడు ఏమాత్రము కూడా సహించనివి, దేవునికి ఏమాత్రము కూడా మహిమ తీసుకొని రానివి. దేవునికి మహిమ తీసుకొని రావు. ప్రియులారా, సులువుగా చిక్కులో ఈజీగా మనిషిని పడేస్తాయి. ఈ పాపాలను ఏం చేస్తాయంట? ఈజీగా మనిషిని పాపంలో పడేస్తాయి. ఇటువంటి పాపాలలో మనుషులు ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. సులువుగా చిక్కులో పెట్టు పాపాలు. దేవుని సన్నిధికి దూరం చేయడానికి ఈ సులువుగా చిక్కులో పెట్టే పాపాలన్నీ కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. ఇతను ఏం చేస్తున్నాడు? తర్షీషుకు పోవడానికి డబ్బు పెట్టాడు, టికెట్ కొన్నాడు, వెళ్ళి ఓడలో కూర్చున్నాడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం కొని తెచ్చుకున్నట్టేగా. దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా తన ఓన్ వేలో, లేకుంటే తన ఓన్ సొంత మార్గంలో ఇతను ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏమాత్రం కూడా సహించే విషయము కానే కాదు. ప్రియులారా, ఇది మొదటి మాటగా నేర్చుకున్న మాట ఏంటంటే, యోనా యెహోవా సన్నిధిలో నుండి నిలవలేక పారిపోయాడు అనేది మొదటి మాట నేర్చుకున్నాం. ఇక రెండవ మాట, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవడానికి ఖర్చు చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మనం అంటారు కదా, మన వాళ్ళు అంటుంటారు ఊర్లలో, గాలికి పోయే కంపను తగిలించుకోవద్దని చెప్పేసి అంటారు. గాలికి పోయే కంప కొన్ని ఉంటుంది, ఆ గాలికి పోయే కంపని మనం తగిలించుకుంటాం. చాలా సందర్భాలలో ఈ కంప నా కంపనే, మా కంపనే, మంచి చేద్దాం వీళ్ళకు అని ఆ కంపను మనం తగిలించుకుంటాం. అది ఒక టైం వస్తుంది, కుచ్చుకుంటా ఉంటుంది అనమాట. నెమ్మదిగా కుచ్చుకొని 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 ఎంత అంటే మనల్నే బయటికి పడేసే అంత, మనల్నే ఇంట్లో నుంచి బయటికి నెట్టేసేంత పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఈ ఒంటె గురించి విన్నారు కదా. ఒంటె స్టోరీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. పిల్లలు చదివేటటువంటి రోజుల్లో మరి మాకు ఒక స్టోరీ ఉండేది. దాదాపుగా మీరు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకరోజు ఒంటె మరి కొద్దిగా ఆ టెంట్ లోపల వచ్చి కొంచెం ఆసరా ఇస్తే బాగుండని తలబెట్టింది. తలబెట్టగానే ఆ టెంట్ యజమాని చూసి, అయ్యో అంటే వర్షానికి తడుస్తుంది, కొంచెం ప్లేస్ ఇద్దామని చెప్పేసి అనుకొని ఈయన కొంచెం జరిగాడు. ఆ ఒంటె కొద్దిగా జరిగి ఇంకా కొంచెం తల లోపల పెట్టింది, ఎందుకంటే తడుస్తూ ఉంది. అయితే ఈయన లోపల ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యో పాపం తడుస్తున్నట్టుంది, ఇంకొంచెం ప్లేస్ ఇద్దామని ఇలా జరిగాడు. అలా జరుగుతూనే ఉన్నాడు, అది లోపల తల ఇంకా దూరుస్తూనే ఉంది, జరుగుతూనే ఉన్నాడు, దూరుస్తూనే ఉంది. ఈ లోపల ఇంకా జరగడానికి ప్లేస్ లేదు ఈయనకు. ఈయనకు జరగడానికి ప్లేస్ లేదు. పూర్తిగా ఒంటె లోపలికి వచ్చేద్దాం అనుకుంది. ఆ టెంట్ కాస్త మొత్తం ఊడి బయటపడిపోయింది. గమనించారు కదా. ఇసుంటరా అంటే ఇల్లంతా నాదే అన్నారంట. ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది. ఇసుంటరమ్మంటే ఇల్లంతా నాదే, కొంచెం రారా బాబు లోపల ఏదో తలదాచుకోవడానికి రా అంటే ఇల్లంతా నాదే అన్నాడంట. ఆ రీతిగా మరి యోనా కూడా దేవుని సన్నిధిలో నుండి ఉండలేక, నిలబడలేక, ఒక్క దగ్గర లేక తన సొంత మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు, తన సొంత దారిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. సులువుగా చిక్కులో పెట్టే పాపాలు మనల్ని భద్రత లేకుండా చేస్తాయి, క్రీస్తుకు దూరం చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనం పాపములో నిలబడిపోయి దేవుని లెక్క చేయనటువంటి తత్వం అనేది ఏర్పడుతుంది. వాక్యంలో మాట రాయబడింది కదా, ఒక తరము పుట్టుకొని వస్తుందంట, అసలు దేవుడంటే ఎవరో తెలియనటువంటి తరము పుట్టుకొని రాబోతుంది. ఇప్పటికి మీరు ఈ మధ్యలో సెన్సెస్ చూస్తే కొన్ని సెన్సెక్స్లు ఇలా మాట్లాడుతున్నాయి, అసలు దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నదంట.
దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా. దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మే వారి సంఖ్య ఒకలాగైతే, అసలు దేవుడే లేడు అనుకొని మరి అలా వెళ్ళేటటువంటి మనుషుల యొక్క సంఖ్య కూడా రోజు రోజుకు పెరగడం అనేది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇది రెండవ మాట. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది కావాలంటే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాలి తప్ప మన సొంత మార్గాన్ని ఎత్తుకోవద్దు, మన సొంత దారులు ఎత్తుకోవద్దు. మనం అనుకుంటాము ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లంలో నుండి ఎలా నేను బయటపడేది అనుకొని ఆ ప్రాబ్లంలో నుండి బయటపడడం కొరకు మార్గాలు ఎత్తుకుంటాం, అబద్ధాలను మూట కట్టుకుంటాం. ఏదో చెప్పడానికి వెళ్ళి నేను మంచోని నువ్వు చెడ్డోనివి అని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది దేవునికి మహిమార్థం కానే కాదు. ఇది రెండో మాట. ఇక మూడో మాట 6, 7, 8 వచనాలు చదువుదాం. 6, 7, 8 వచనాలు. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయ్ నిద్రపోతా, ఏమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని చెప్పాను. ఈ ఓడ నాయకుడు వచ్చి ఈయన లేపుతా ఉన్నాడు. ఏ బాబు లే అని చెప్పేసి అనుకుని యోనా లేపుతున్నాడు. ఏమైంది? ఆడ నిద్రలో వెళ్ళిపోయినటువంటి యోనా ఒక్కసారిగా దిక్కున లేచి ఇప్పుడు కూర్చుండిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు యోనాతోటి, మేమందరం మా దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నాం, నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఉందన్నమాట. కనికరించునేమో, కనికరించి మనల్ని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే అతనికి కూడా తెలుసు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించేవాడని. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి ఎవరు ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవుడు కనికరించి వారికి సమాధానం ఇస్తాడు, వారికి మంచి చేస్తాడు. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా ఎంతమంది ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వాక్యములో మనకు రాయబడింది. ఒక్కసారి కీర్తన 78:34 వచనాన్ని చదువుదాం. ఒకసారి 78వ సంకీర్తన 34వ వచనాన్ని చదువుతున్నాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. ఎవరైతే దేవుడు సంహరిద్దాం, వీళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాడో వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? యేసయ్య వైపు తిరిగి, అయ్యా మమ్మల్ని క్షమించు, లార్డ్ ఐఎమ్ సారీ అని ఎప్పుడైతే వారు దేవునికి సారీ చెప్పారో దేవుడు వారిని ఏం చేశారు? సంహరించకుండా కాపాడగలిగాడు. ఎప్పుడైనా సరే దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండడం కొరకు ఆయన వైపు తిరిగి ఆయన మేలును జ్ఞాపకం చేసుకొని, లేకుండా ఆయన మంచితనాన్ని హృదయంలో పెట్టుకొని క్షమించమని చెప్పేసి దేవుని అడగడం అనేది చాలా మంచి స్వభావము. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చదువుదాం. అదే కీర్తన 107వ సంకీర్తన 6వ వచనం చదువుతున్నాను. 107వ సంకీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? ఆపదలలో నుండి విడిపించేవాడు. ఆపదలో నుండి విడిపించేవాడు. నువ్వు ఆపదలో ఉన్నావా? నిన్ను విడిపించడానికి దేవుడు ప్రత్యేకంగా తన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఒక ఆయన అనుకుంటున్నాడంటే, ఇలా పెద్ద వర్షం వచ్చేసింది, పెద్ద గాలి తుఫాన్తో కూడినటువంటి వర్షము. ఆ వర్షానికి కాస్త మనుషులు మునిగిపోవడం స్టార్ట్ అయ్యారు, ఇళ్ళు పోతూ ఉన్నాయి. ఆ టైంలో ఒక ఆయన పడవ మీద వస్తూ ఉన్నాడు. ఇంతవరకు మునిగి ఉన్నాడు. ఈయనను ఎలానైనా కాపాడాలనుకొని, ఒరే బాబు పడవలో వచ్చేసేయి, నువ్వు రా, నేను తీసుకుని వెళ్తా అంటే, లేదు నా దేవుని నమ్ముకున్నా, నా దేవుడే వచ్చి కాపాడుతాడు అన్నాడు. అరే ఈడెంత మూర్ఖుడుగా ఉన్నాడు అనుకొని ఆ పడవ అతను వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నీళ్లు కాస్త ఇలా పైకెత్తు ఉండగా ఈయన పరిగెత్తుకొని పోయి ఆ బిల్డింగ్ మీద నిలబడిపోయాడు. వారి ఇంటి పైన నిలబడిపోయాడు. అక్కడి నుంచి పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చేసింది. వచ్చి ఇప్పుడు ఆయన అంటున్నాడు, బాబు పైకెక్కేసాయి, నిచ్చెన వేస్తున్నాం కింద, నువ్వు తాడు పట్టుకుంటే చాలు మేము పైకి లాగేస్తామని చెప్పేసి అన్నారు. దానికి ఈయన ఏమంటున్నాడో తెలుసా?
నేను దేవుని నమ్ముకున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు వచ్చి కాపాడాలి, నేను కాపాడబడతాను, అంతే తప్ప నువ్వు కాపాడితే నేను కాపాడబడడం ఏంటి అని చాలా చులకనగా మాట్లాడారు. దాంతో ఆ హెలికాప్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముందుగా పడవ వచ్చింది, పడవలో ఎక్కలేదు. హెలికాప్టర్ వచ్చింది, హెలికాప్టర్ ఎక్కలేదు. ఆ కాస్త కొద్దిసేపటి తర్వాత నీళ్లు ఇంటిపైకి వచ్చేసాయి. అలా మునిగిపోతా ఉన్నాడు. దేవుడా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా దేవుడు ఇప్పుడు అతనికి ప్రత్యక్షమై, ఒరే బాబు, నేను నిన్ను కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను, నువ్వెందుకు రాలేదు అని చెప్పేసి అంటే, నువ్వెప్పుడు వచ్చావు దేవా, నువ్వెప్పుడు కాపాడడానికి వచ్చావు అంటున్నాడు. అప్పుడు ఈ వ్యక్తితో దేవుడు అంటున్నమాట, ముందుగా నేను పడవను పంపించాను, నువ్వు రాను అని చెప్పేసి అన్నావు. రెండవదిగా హెలికాప్టర్ని పంపించాను, అయినా నువ్వు రానని చెప్పేసి అన్నావు. ఇంత భీష్మించుకొని కూర్చున్నందుకు నువ్వు సావు అని చెప్పేసి అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. గమనించారు కదా? అంటే చాలా సందర్భాలలో ఇదే జరుగుతూ ఉంటుంది. దేవుని నమ్మాము కాబట్టి దేవుడు కాపాడాలి, దేవుని నమ్మాము కాబట్టి ఆయనే వచ్చి నన్ను ప్రేమించాలి, రక్షించాలి, విడిపించాలి. ఇది మన మాటలు. కానీ దేవుడు అనేకమైనటువంటి ద్వారాలు తెరిచి ఉంటాడు. నేను గతంలో ఈ మాట జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటారు. ఎర్ర సముద్రం దాటడంతోనే వారికి చేదు అనుభవము, చేదు నీళ్ల ద్వారా కలిగింది. వారు చేదు నీళ్లు తాగడం మొదలుపెట్టారు. ఆ చేదు నీళ్లు చూసి చి ఈ నీళ్లు బాలేవు, మాకు వద్దు, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నారు. వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే ఆ చెట్టును నరుకు, తీసుకొచ్చి నీళ్ళలో వేయి అని చెప్పేసి అనగానే చెట్టును నరికారు, కొమ్మను నరికారు, తీసుకొచ్చి నీళ్ళలో పడేశారు. ఆ నీళ్లు కాస్త మధురముగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీరు కాస్త మధురముగా, చేదు కాస్త మధురముగా మారిపోయింది. ప్రియులారా గమనించండి, సమస్య కంటే ముందుగానే దేవుడు సమాధానాన్ని పెట్టాడు. సమాధానం పెట్టిన తర్వాతనే సమస్యను మన జీవితంలో అనుమతిస్తాడు. మనం ఏమనుకుంటాము, సమస్య వచ్చేసింది, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ పారిపోదాం, ఎవరిని సహాయం తీసుకుందాం, ఎవరి కాళ్ళు పట్టుకుందాం. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. సమస్యను అనుమతించినటువంటి వాడే, సమస్య వచ్చిందని తెలిసినటువంటి వాడే నిన్ను విడిపించడానికి సమర్థుడు, నిన్ను నడిపించడానికి సమర్థుడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఆయన కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను. దేవుడు ఆపదల్లో నుండి విడిపించేవాడు. కష్టంలో ఉన్నావా, దేవాని ఒక్కసారి అడిగి చూడు. అద్భుతమైనటువంటి విడుదల, అద్భుతమైనటువంటి నడిపింపు దేవుడు నీకు ఇస్తాడు. ఇంకొక వచనాన్ని కూడా చదువుదామా, చూడండి ఒకసారి. ఇంకొక వచనము కీర్తన గ్రంథము, అదే సంకీర్తనలు 107వ సంకీర్తన 12-13 వచనాలు చదువు బ్రదర్. ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపదల్లో నుండి వారు మొరపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడా లేదా? విన్నాడు. వినడమే కాదు, విడిపించాడు కూడా. సో ఈరోజు దేవుడు వినడం మాత్రమే చేయడు, ఆ విన్నటువంటి దానికి ఆయన విడుదలిస్తాడు. నిన్ను విడుదలిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట దగ్గరికి వస్తున్నాం. చూడండి, 6, 7, 8 వచనాల్లో 6 మాత్రమే చదివాం. 7, 8 వచనాలు కూడా చదవండి ఒకసారి. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది, కీడు లేక శిక్ష, తీర్పు వచ్చింది అని చెప్పేసి వారు అడుగుతున్నారు. మనం చీట్లు వేశారు, ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చేసింది. కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి ఈ కీడు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, దేశమేదో, జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. ఇక్కడ చూడండి, యోనాను వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు, ఎలా వచ్చావు, నీ బిజినెస్ ఏంటి, ఇవన్నీ కూడా అడగడం మొదలు పెట్టారు. ఎందుకు? సమస్య ఈయన ద్వారా వచ్చిందని చెప్పేసి వాళ్ళకి స్పష్టమైంది, వాళ్ళకి అర్థమైపోయింది. అరే నీ వల్ల మేమెందుకు చావాలి, నువ్వు తప్పు చేశావు, నువ్వు చావు, అంతే తప్ప మేమెందుకు చావాలి అనేది వారి వర్షన్.
అంతే కదా, కరెక్టే కదా. వాళ్ళు అప్పటికి ఓడ సులువు కావడం కొరకు ఏం చేశారు, ఉన్న సామాన్లన్నీ కూడా తీసి బయటపడేశారు. ఎంతకాలం కొరకు ఆహారం తెచ్చుకున్నారో, ఎన్ని పూటలు తిందాం అనుకున్నారో, ఎన్ని రోజుల ప్రయాణమో అది, ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటే అంత నష్టము యోనా ద్వారా ఇతరులకు కలిగింది. నేను గత వారంలో కూడా ఇదే మాట చెప్పాను. సిన్ మే ఎఫెక్ట్ యూ, సిన్ మే ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ, సిన్ మే ఎఫెక్ట్ యువర్ కాంగ్రిగేషన్. అంటే పాపము కొన్నిసార్లు నన్ను నాశనం చేస్తుంది, కొన్ని సందర్భాలలో నేను పాపం చేస్తే నా కుటుంబానికి అది దోషముగా నిలబడుతుంది, లేకుంటే నాశనాన్ని తీసుకెళ్తుంది. తర్వాత నేను పాపం చేస్తే నా కాంగ్రిగేషన్ అంటే నాకున్నటువంటి సమూహం మొత్తానికి అది ప్రాబ్లంగా నిలబడుతుంది. కాబట్టి పిల్లారా, నేను తప్పు చేసి నేను నాశనం చేసుకోవడమో, నా కుటుంబానికి నాశనంగా ఉండడమో, లేకుంటే నా సంఘాన్ని నాశనం చేసుకోవడమో ఎందుకు చేయాలి? అది అబద్ధము, మోసము, దొంగతనము, లేకుంటే వ్యభిచారము, నరహత్య, జూదము, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలే. ఎటువంటి డౌట్ లేదు, దీన్ని చేసేవారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు ఏదో 4 రోజుల సంతోషం కొరకు ఏదేదో చేస్తూ ఉంటాం, బ్రతుకు తెరువు కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తప్పుడు మార్గాన్ని ఎత్తుకునేవారు కొంతమంది, ఆ తప్పుడు మార్గం ద్వారా డబ్బులు చూసుకొని మురిసిపోయేవారు కొంతమంది. దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం మనిషికి కలగదు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక తర్వాత ఈ 3వ మాటగా శిక్ష లేకుంటే తీర్పు అనేది దేవుని పిల్లలకు ఎవరైతే అవిధేయత చూపిస్తారో ఆ అవిధేయత చూపించే దేవుని పిల్లలకు కూడా వస్తుంది. మీరు చెప్పండి, దేవుని నమ్మిన వాళ్ళకి శిక్షలు వస్తుందా? దేవుని దగ్గర నుంచి శిక్ష వస్తుందా దేవుని పిల్లలకు? డౌటా? దేవుని పిల్లలకు శిక్ష వస్తుందా? బ్రదర్ అంటున్నారు వస్తుందని. ఇంకెవరైనా వారి ప్రవర్తన బట్టి అవిధేయత. యోనాకు వచ్చింది అదే సమస్య కదా, ఆయన దేవుని కుమారుడే, ప్రవక్త, అద్భుతంగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. అటువంటి యోనా కూడా ప్రాబ్లం వచ్చింది, ఉపద్రవం వచ్చింది. ఎటువంటి ప్రాబ్లం అంటే తప్పించుకోలేడు. దేవుని చేతిలో పడడం చాలా భయంకరం. ఎవరి చేతిలోనైనా పడొచ్చుగాక. నువ్వు పోలీసుల చేతిలో పడితే ఏదో విధంగా కొన్ని వ్యతిరేకమైనటువంటి కేసులు పెట్టి, లేకుంటే ఇంకేదో మనం చేసి డబ్బు ఇచ్చి వేరే విధంగా విడిపించుకోవచ్చేమో, కానీ దేవుని చేతిలో పడితే అతి భయంకరం. ఆయన చీల్చేస్తాను అన్నటువంటి మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. చీల్చేస్తాడు. దేవుని చేతిలో పడడం చాలా జాగ్రత్త ప్రియులారా. మనుషుల చేతిలో పడితే తప్పించుకోవచ్చేమో, ఎవరి చేతిలో పడినా కానీ తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని చేతిలో పడి తప్పించుకోలేవు. ఇప్పుడు దేవుని చేతిలో పడినటువంటి యోనా ఎక్కడ పడిపోయాడు? చేప గర్భంలో పడిపోయాడు. తప్పించుకోవడానికి మార్గం ఉందా? చేపను చీల్చుకొని బయటికి వెళ్ళగలడా? ఆ చేప కూడా ఎంత పెద్ద చేప అయి ఉంటే మనిషిని మింగగలదు కదా. మనిషిని మింగేంత చేప అంటే అది గ్రేట్ ఫిష్ అన్నమాట. ఎంతో పెద్ద చేప అయితే తప్ప యోనాను మింగలేకపోయింది అది. అటువంటి చేప గర్భంలో యోనా ఉన్నాడు. పిల్లరా, ఈ మధ్యాహ్నము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని పిల్లలకు కూడా శిక్ష వస్తుంది తప్పు చేస్తే. అవిధేయత కలిగి ఉంటే, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అయినా నాకు దేవుడు శిక్ష ఇస్తాడా? ఎస్, ఇస్తాడు. ఎందుకో తెలుసా? నీవు అవిధేయత చూపిస్తే, దేవుని మాటను ధిక్కరిస్తే తప్పకుండా శిక్ష వస్తుంది. ఇక 9-10 వచనాలు చదువుదాం ఒకసారి. 9-10 వచనాలు నేను త్వరగానే క్లోజ్ చేస్తాను. పిల్లల్ని కొంచెం బయటికి తీసుకుని వెళ్ళండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న నేను భయభక్తి గలవాడనై ఉన్నాను. యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. దేవునికి స్తోత్రం. ఈయనకు చాలా భయం వచ్చేసింది. వారందరూ కూడా భయపడిపోతున్నారు. ఒరే బాబు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అనగానే, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోయి వస్తున్నాను అన్నాడు.
పారిపోయి వస్తున్నాను అని చెప్పేసి అనడంతోనే వారందరూ ఇంకా భయపడిపోయారు. ఎందుకో తెలుసా? యేసయ్య గురించి వాళ్ళందరూ తెలుసు. జీవము కలిగినటువంటి దేవుని నోట్లో పడడం, ఆయన చేతిలో పడడం ఎలాంటిదో వారందరికీ తెలుసు. అంత గొప్ప దేవుని తప్పించుకొని వస్తున్నామంటే ఇక మా పని అయిపోతుందిరా నాయన అనుకొని ఇప్పుడు యోనాను బయటికి పడేయడానికి చూస్తున్నారు. తుఫాను సమయంలో యోనా గాఢ నిద్రలో ఉన్నాడు. తుఫాన్ వచ్చింది, కానీ ఈయన మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. ప్రాబ్లం వచ్చినా ప్రశాంతంగా పడుకోగలిగినటువంటి వాడు ఒక క్రైస్తవుడే. ఏమంటారు? అవునా కదా? ఎన్ని సమస్యలున్నా బయట ఎట్లాంటిది ఉన్నా మనం మాత్రం దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక గొప్ప ధైర్యం, నెమ్మది మనల్ని నిద్రపోయేటట్టు చేస్తుంది. నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, చక్కగా నిద్రపోతాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. కళ్ళు మూసిన సెకండ్లలోనే నిద్రలో జారుకొని వెళ్ళిపోతాడు. మనం మాట్లాడుతూనే ఉంటాం, మన మాట మధ్యలోనే ఆగాలి, వాడు మాత్రం చక్కగా నిద్రపోతాడు. ఆల్రెడీ ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాడు వీడు, అంత గ్రేట్ బిజినెస్ మ్యాన్, లక్షలు కోట్లు అని చెప్పేసి మాటలు వినబడుతూ ఉంటాయి. ఇలాంటి వాడు అంత బాగా ఎలా నిద్రపోతున్నాడా అని చెప్పేసి అంటే చూడండి, ఎవరైతే దేవుని నమ్మారో వారికి కంటి నిండా నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుని మీద విశ్వాసం లేకుండా ఏదో నమ్మాంలే అనుకుంటే ప్రతి టెన్షన్కు భయమే. ఇక్కడ నుంచి ఏమొస్తుందో, అక్కడ నుంచి ఏమొస్తుందో, ఇక్కడ నుంచి ఎవరు వస్తారో, అక్కడ నుంచి ఎవరు వచ్చి కొడతారో, ఇవన్నీ టెన్షన్సే మనకు. నువ్వు దేవుని నమ్మావు, ప్రశాంతంగా నిద్రపో, జరగవలసిన కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. గాఢ నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఆయనకు తెలుసు ఏ దేవుని నమ్ముకున్నాడో, ఎటువంటి దేవుని నమ్ముకున్నాడో. ఒక్కసారి చూడండి, 9వ వచనం అంటున్నాడు, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. ఎవరు, ఏ జాతి అని అడిగావు కదా, నేను హెబ్రీ జాతిలో నుంచి వచ్చాను. నెక్స్ట్, సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయ్యున్న, చెప్పండి, ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తెలుసు నా దేవుడు ఒక్క మాట, సముద్రం ఆగు అని చెప్పేసి అయిపోతుంది. నిమ్మలముగా నా కుమారుడు నిద్రపోతున్నాడంటే నిద్రపోయేటట్టుగా ఆగిపోతుంది నాకు తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, సముద్రానికి సృష్టించినటువంటి సృష్టికర్త, భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆ సృష్టికర్త యందు భయభక్తులు కలిగి ఉన్నవాని గనక నిద్రపోతున్నా అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు నిద్ర రాకపోతే టెన్షన్ పడాలి అంటే నీ సృష్టికర్త మీద నీకు డౌట్ అని చెప్పేసి అర్థం. నువ్వు చక్కగా నిద్రపోతలేవు అని చెప్పేసి అంటే నీ సృష్టికర్త మీద నీకే డౌట్లు వస్తున్నాయని చెప్పేసి అర్థం. ఇంకా అంటున్నాడు దేవుని గురించి, ఇంకేమంటున్నాడు చూడండి 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోయినట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనక వారు ఈ సంగతి తెలుసుకొని మరింత భయపడిపోతారు. ముందుగా నా సృష్టికర్త ఇంత గొప్పవాడని చెప్పాడు, అంత గొప్ప దేవుని దగ్గర నుంచి నేను పారిపోతున్నా అంటున్నాడు. అంత గొప్ప దేవుడు అన్నవురా నాయన, నువ్వు ఆయన వదిలిపెట్టి నీ పోతున్నావు, నీ మెక్కలు ఇరగొడతాడు, నిన్ను దొరికించుకుంటాడు, నువ్వు ఆయన దొరకకుండా ఉంటావా అని ఎన్ని మాటలు చెప్పుంటారో వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఎన్ని మాటలు చెప్పుంటారో కదా. సో ఇక్కడ తుఫాను సమయంలో కూడా గాఢ నిద్రపోగలిగినటువంటి వాడు దేవుని నమ్మినటువంటి ఏకైక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 4వ మాట. ఇక 5వ మాట ఒకసారి చదువుదాం, 11 నుంచి 16 వచనాలు ఫాస్ట్గా చదివేద్దాం. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాన్ ఇంకా ఎక్కువైపోతుంది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతని అడుగగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను, ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను బట్టే వచ్చింది సమస్య. నిన్ను బట్టే సమస్య ఎందుకు వచ్చిందో కూడా నీకు తెలుసు, ఆ సమస్య కారణం ఏంటో కూడా నీకు తెలుసు. యోనాకు తెలుసు ఆ సమస్య ఎందుకు వచ్చిందో. అందుకని అంటున్నాడు, ఆ ప్రాబ్లం రావడానికి నేనే కారణం అని వాళ్ళకి చెప్పగానే చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తుఫాను రావడానికి, పెద్ద తుఫాను అదంతా కలగడానికి నేనే కారణం అని చెప్పుకుంటున్నాడు. నన్ను బట్టి గొప్ప ఈ గొప్ప తుఫాను వచ్చింది అంటున్నాడు.
ఆ వ్యక్తి సముద్రంలో పడవేయడి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయడి. అప్పుడు సముద్రము మీ మీద రాకుండా, మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య ఇతని వల్లే వచ్చింది. ఆ సమస్యను తప్పించుకునే మార్గం కూడా ఇతని దగ్గరే ఉంది. ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి చెప్పగలిగిన ఆ ఈక్వేషన్ కూడా ఈయన దగ్గరే ఉంది. a+b+c² అని చెప్పేసి అంటే పిల్లలు అడిగితే చెప్తారు a²+b²+c² +2ab+2bc +2ca అని ఎలా అయితే ఈక్వేషన్ చెప్తారో ఆ ఈక్వేషన్ అంతా కూడా ఇతని దగ్గరే ఉంది. a+b+c² ఫార్ములా ఇతనికి తెలుసు. ఆ ఫార్ములా యొక్క ఎలా డిరైవ్ చేశారో ఆ డిరైవేషన్ కూడా మొత్తం కూడా ఇతనికి తెలుసు. సమస్య వచ్చింది నా వల్లే, నన్ను పడేస్తే అది క్లియర్ అయిపోతుంది అనేది కూడా ఇతనికే తెలుసు. ఈరోజు నీ జీవితంలో కూడా చాలా తుఫాన్లు ఉన్నాయి. ఎన్నో తుఫాన్లు ఎదుర్కొంటున్నావు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు. ఆ సమస్యలకు కొన్ని సమస్యలకు నువ్వే కారణమని నీకు తెలుసా? ఆ తుఫాన్లకు కారణం నువ్వే అని చెప్పేసే విషయం ఒప్పుకుంటావా? ఒకవేళ ఒప్పుకుంటే దాని పరిష్కారం ఏంటో కూడా నీకే తెలుసు, నీవే చేయగలవు. ఎప్పుడైతే ఆ తుఫానును తప్పించుకోవడానికి మార్గం నీ దగ్గర ఉందో ఆటోమేటికలీ దేవుడు అద్భుతం చేస్తాడు. పిల్లరా, ఇది మనం నేర్చుకుంటున్న 5వ సంగతి. ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజున దుష్టత్వాన్ని సహించడు దేవుడు. ఎవరైనా దుష్టత్వంగా ప్రవర్తిస్తే అరే నువ్వు దుష్టునివా, నువ్వు చెడ్డోనివా, అయితే రా అని చెప్పేసి అనుకొని పూలదండలు వేయడు. అంటే ఆల్రెడీ నువ్వు మంచోనివి, నీతిమంతుడిగా మార్చబడ్డావు, ఇప్పుడు ఇంకా దుష్ట పని చేస్తాను లేకుంటే సిగ్గు మారి నేను ప్రతిసారి చెడు చేస్తాను అంటే దేవుడు ఊరుకుంటాడా? అతనికి శిక్ష వేయవలసి వచ్చింది, శిక్ష వేశాడు. ఇలాంటి క్రమంలో తన పిల్లల్ని కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని కూడా వదిలిపెట్టాడు. నేను అవిధేయత చూపుట ద్వారా ఒక విషాద సంఘటన, వైపరీత్యం వచ్చిందని అతనికి అర్థమైపోయింది. నేను అవిధేయత, దేవుడు ప్రకృతి వైపరీత్యాన్ని అనుమతించాడు అనే విషయము ఇతనికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దేవుడు తన దయతో నా జీవితాన్ని ఇప్పుడు కాపాడాలని చెప్పేసి అనుకున్నాడు, నన్ను పడేసాడని చెప్పేసి అంటున్నాడు. పిల్లరా, ఇది 5వ సంగతి. భయంకరమైన తుఫానుకు యోనానే కారణం. ఈరోజు నీ జీవితంలో భయంకరమైన సమస్య వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో నువ్వే కారణం కావచ్చేమో. దాంట్లో నుంచి వెళ్ళడానికి నీ దగ్గరే చాలా మార్గం ఉన్నదేమో. రీసెంట్గా నా స్నేహితుడు ఒక ఆయన అంటున్నాడు, ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, ఏదైనా చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు నా భార్యతో నేను చెప్తాను మాట్లాడొద్దు అని చెప్తాను. కొద్దిసేపు ఆమె మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఏదో మాట్లాడడానికి దయచేసి మాట్లాడొద్దు అని సీరియస్ అవుతాను, మాట్లాడదు. ఇంకా ఏదైనా మాట్లాడొద్దు అని గట్టిగా 3వ అంటే ఇక అప్పటికి స్టాప్ అయిపోతుంది. ఒక్కసారి వింటారు, 3 సార్లు వింటారు. మా అత్తమ్మ అట్నే అరుస్తుంటుంది, లేకుంటే మా వాళ్ళు అట్నే అరుస్తుంటారు. నేనైతే కామ్ అయిపోవాలని చెప్పి ఈమె కామ్ అయిపోయింది అనుకోండి. అరిచిన వాళ్ళు కూడా ఎంతసేపు అరుస్తారు? వాళ్ళు ఓపుకున్నంతసేపు అరుస్తారు. ఓపిక తగ్గిన తర్వాత ఎంత తిట్టినా తిరిగి తిట్టకపోతే ఏమవుతుంది? గొడవ ఆగుతుందా లేకుంటే ముందు కొనసాగుతుందా? నేను తిట్టినా మళ్ళీ తిట్టట్లేవు అనుకొని మళ్ళీ కొడతారా? ఏమనరుగా, కొద్దిసేపు చూస్తారు, వాళ్ళే అయిపోతారు. నోరు మూసుకొని ఎందుకులే ఇదంతా సమస్య అనుకొని వాళ్ళే నోరు మూసుకుంటారు. ఇక్కడ గమనించండి, ఈ సమస్యకు పరిష్కారము కూడా నీ దగ్గరే ఉంది. 5వ మాట. 6వ మాట 17వ వచనం చదువుదాం, ముగిద్దాం. 17వ వచనం, యోనా 1:17 చివరి వచనం ఈ అధ్యాయంలో. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండెను. ఎవరు కడుపులో ఉన్నాడంటే? చేప కడుపులో. మీరు అడగకండి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది. దేవుడు పోషించాలనుకున్నప్పుడు పోషించాడు. ఆక్సిజన్ ఎలా వచ్చిందో తెలియదు. అది ఒకవేళ నేను అనుకుంటాను, జస్ట్ నా ఊహ అంతే, ఒకవేళ నా సేవకునికి చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోవద్దు, ఆ నాచులో ఇరుక్కపోయి అతను చావకూడదు, జాగ్రత్త అని చేప చెప్పాడు అనుకోండి,
నాకు అలా అనిపించింది. నాకు కూడా సేమ్ అదే థాట్ వచ్చింది. చేప కూడా బయటికి అప్పుడప్పుడు వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది బయటకు వచ్చి నోరు అలానే పెట్టిందేమో 3 రోజులు, తెలియదు. వండర్ కదా. చేపలు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాయి. చేపలు దేవుని స్వరాన్ని వినడమే కాదు, ఆయన చెప్పినట్టుగా వింటున్నాయి. మింగేమంటావా, మింగేసింది. 3 రోజులు ఉంచమంటావా, ఉంచాల్సిందే. కక్కేయి అనగానే కక్కాల్సిందే. హల్లెలూయా. చేప ఎట్లంటే అటు వింటా ఉంది కదా. యేసు ప్రభు వారు ఒక రోజున ఆ అద్దరిన నిలబడినప్పుడు శిష్యులందరూ కూడా చాలా బేజారు వచ్చేసి, రాత్రంతా మేము కష్టపడ్డాం, ఇక చేపలు పట్టే పరిస్థితి లేదు, దొరకట్లేవు అని చెప్పేసి వచ్చేస్తున్న టైంలో మీ వలలు ఇదిగో ఇటువైపుగా వేయండి అని ప్లేస్ చూపించాడు. ఆ చేపలన్నీ కూడా పడుతూ ఉన్నాయి. విస్తారమైన చేపల వల పట్టుకున్నారు. ఒక భక్తుడు దాని గురించి రాస్తూ ఒక బుక్లో ఇలా రాశాడు. ఆ చేపలన్నీ ఎందుకు అక్కడ వచ్చాయంటో తెలుసా? ఎందుకు వచ్చాయి తెలుసా? విస్తారమైన చేపలు వచ్చాయి. అరే, మన సృష్టికర్త వచ్చాడు రా, మనల్ని సృష్టించినటువంటి యేసయ్య వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, ఎవరు నా కోసం వస్తారు అని చెప్పేసి. అంటే నేను వెళ్తా అని చెప్పి చేపలన్నీ కూడా పోటీపడి మరి ఆ వలలో పడ్డాయంట. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అది నిజం కాదు, కానీ ఊహనే. కానీ ఊహ కూడా వినడానికి ఎంత బాగుందో. చేపలు సృష్టికర్తకు లోబడి వలలో వచ్చేయండి అని చెప్పేసి అంటే వలలో వచ్చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. చేపలు మాటలు వింటున్నాయి కానీ మనిషి మాట వినడే. అందుకని అంటారు కదా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అవునా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. గొడ్డును దెబ్బలు కొట్టాలి. గొడ్డు అంటే ఆవు, బర్రెలు, మేకలు, జంతువులన్నీ కూడా. దానికి ఒక దెబ్బ కొట్టైనా సరి చేయొచ్చు. మనిషికి ఒక మాట చెప్తే సరి చేయబడాలి. ఒకవేళ మాట చెప్పినా సరి చేయబడలేదు అనుకోండి, ఏమవుతుంది? ఒక టైం వస్తుంది. ఆ టైం రోజు తప్పకుండా పట్టుబడతాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత మంచివాడని చెప్పేసి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసినా, లోపల దాచుకున్న చెడు ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. చివరి మాట, ఉపద్రవములో ఉండేటప్పుడు ప్రతి వాగ్దానం మనం చేస్తాం. ఏ వాగ్దానం చేసి ఉంటాడు యోనా? చేప కడుపులో ఉండి ఏం ప్రార్థన చేస్తుంటాడు? అది 2వ అధ్యాయంలో చదువుదాం. తర్వాత ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఆదివారం కాదు, ఆపై వచ్చే ఆదివారం 2వ అధ్యాయం చదువుదాం. యోనా ఏమని ప్రార్థన చేశాడో చేప గర్భంలో నుండి. చేప కడుపులో ఉండి కూడా ప్రార్థించవచ్చా అనేటటువంటి మాటలు మనము దేవుని చిత్తం అయితే రానున్న వారాల్లో మనం వింటాం. అయితే ఇప్పటికీ మనం ఈ కంక్లూజన్లో ఈ మాట నేర్చుకుందాం. యోనా చేప గర్భంలో ఉండి, ఉపద్రవంలో ఉండి ఎన్ని వాగ్దానాలు చేస్తుంటాడు. ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ ఒక్కసారి వదిలిపెట్టి ప్రభువా, యోనా నినివే వాళ్ళకి ఎట్లయినా సువార్త చెప్తా ప్రభువా, ఎలానైనా వాళ్ళను నీ వైపు తిప్పుతా ప్రభువా, ఎలానైనా నీ గురించి చెప్తాను ప్రభువా, ఎన్నెన్ని చెప్పి ఉంటాడో. అన్ని వాగ్దానాలు నెరవేర్చా గనకనే నినివే పట్టణము కాపాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాలు బయటికి వచ్చిన తర్వాత చేశాడు కాబట్టి నినివే పట్టణం కాపాడబడింది. యోనా కూడా బ్రతికున్నాడు. ఎంతమంది వాగ్దానం చేశారు? మీ చేతులు నేను చూడొచ్చా? ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేశారా? నాకు కుమారుడు పుడితే నేను ఇది వాగ్దానం, నేను ఇల్లు కట్టుకుంటే ఒక వాగ్దానం, దేవా నాకు ఒక ఉద్యోగం ఇచ్చావంటే నేను ఇది నీ చేస్తాను అనేటటువంటి వాగ్దానాలు ఎన్నిసార్లు చేసుకుని ఉంటామో. దేవా నీవు గనక నాకు ఇది ఇస్తే, కొంతమంది చాలా ఆ టైంలో చాలా సీరియస్గా ప్రార్థన చేసుకుంటారు. ఫస్ట్ జాబు రాగానే ఆ ఫస్ట్ జీతం అంతా తీసుకొచ్చి కానుక పెట్టలో వేస్తా. ఫస్ట్ జీతం రావడంతోనే ఖర్చు అయిపోతుంది. ఎందుకు? ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కదా, దోస్తులు ఎక్కువ, పార్టీ ఏం లేదా అని చెప్పేసి ఆ పార్టీ అనే మాటకు వీళ్ళంతా కూడా బాటి పెట్టిచ్చేస్తారు వాళ్ళకు కదా. ఆ పార్టీలోనే ఆ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మన వాగ్దానాలు ఏమైపోతాయో. ఎంతమంది వాగ్దానాలు చేసిన వారు ఉన్నారు, ఆ వాగ్దానాలు నెరవేర్చుకున్నారు. ఒకవేళ నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చుకోకపోతే దేవుడు ఈరోజు ఈ మాటలు నీ గురించే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి తండ్రి. ఎవరు చెప్పండి ఒకసారి? కనికరము కలిగిన తండ్రి. ఆ కనికరం వలన మనం అందరం బ్రతికున్నాం. ఎలాంటి తండ్రి అంటే, మామూలుగా మనుషులు ఎలా ఉంటారో తనికెళ్ళ భరణి గారు ఆ మధ్యలో ఒకసారి వీడియో బాగా వైరల్ అయింది కదా.
యాక్చువల్లీ రాసింది వేరే, ఎవరో రాశారు ఆ పోయంను, కానీ ఇతను మాత్రం ఆ పోయంను ఇతను చదివాడు. ఆయన చదివినటువంటి పోయం ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఒకసారి మీరు వినండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయో. రాసిన ఆయన పేరు కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మన జీవితానికి మనమే హీరో. ఎస్ ఆర్ నో? వావా వావా అంటారా ఏంది? అనకండి, కానీ జస్ట్ అవునా కాదా అని చెప్పేసి అనుకోండి. ఓకే, మన జీవితానికి మనమే హీరో. అవును, మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి. చదువు ఉంది, డబ్బు ఉంది, పేరుంది, ఆస్తి ఉంది. వాటి నుంచి వచ్చే ఆనందము కూడా ఉంది. ఉందా లేదా? ఇవన్నీ ఉన్నాయి. వాటి నుంచి వచ్చే ఆనందం ఉంది. అవన్నీ మనకి ఇచ్చి మనల్ని హీరోగా చేసి మన ఎదుగుదలని, ఆనందాన్ని చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చొని ఉండిపోయారు మనల్ని హీరోగా చేసిన నిజమైన హీరో అయిన నాన్న. ఏం చేస్తాడంట? నిన్ను హీరో చేయడం కొరకు ఆయన ఒక నువ్వు హీరో అయిన తర్వాత చిన్న చిరునవ్వు. ఆ కొడుకు ఒకవేళ ఒక పనికి మాలిన వాడు అయిపోయాడని చెప్పేసి అంటే ఏ నాన్న కూడా చిరునవ్వు నవ్వలేడు. నాన్న కోపం బయటికి కనిపించదు, ప్రేమ బయటికి కనిపించదు. అటువంటి వాడు నాన్న. ఇంకా చెప్తున్నాడు, అమ్మ నీడలో నాన్న పడిన కష్టం కనబడదు. అవునంటారా కాదంటారా? అమ్మ నీడలో నాన్న పడ్డ కష్టాలు మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో అమ్మనే నాన్నను బూచోనిగా చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అమ్మనే నాన్నను బూచోనిగా చూపిస్తుంది. ఒరే నాన్న వస్తాడు, నీ పని అయితే దాగు, నాన్న రాని మక్కలిర కొడతాడు, నాన్న రాని నీకు దెబ్బలు పడతాయి అంటే అమ్మ ఏం చేస్తుంది? నాన్నను విలన్గా చూపిస్తుంది. అయినా నాన్న మాత్రం నాన్ననే. ఎస్ ఆర్ నో? ఈ మధ్యలో సుందర్పాల్ విషయంలో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను 2 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అయ్యాను. బాగా మనసు ఖరాబ్ అయిపోయింది. నిన్న రాత్రి కాకుండా మొన్న రాత్రి ఇంటికి వచ్చాను. నేను ఆల్రెడీ 3 రోజుల నుంచి తిరిగి రాగానే నా పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంటారు, హత్తుకుంటారు, డాడీ అని పలకరిస్తారు. కానీ సుందర్పాల్ భయంతో చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. అలా చెద్దరు తీస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు. చెద్దరు తీస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు. నా మనసు తండ్రి మనసు కదా, పరిగెత్తుకొని కౌగిలించుకోవాలనిపించింది. కానీ వాడు చేసిన తప్పుకు దెబ్బలు కూడా పడాలనిపించింది. వాడు చేసిన తప్పుకు చాలా దెబ్బలు కొట్టాలని ఉంది. కానీ నాన్నగా నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు. వాడిని క్షమించాలని అనిపిస్తుంది నా మనస్సు. వాడు చూస్తున్న ఆ చూపు, వాడు చెద్దరు ఇలా తీసి చిన్న స్మైల్ ఇస్తూ భయంతో కూడిన స్మైల్. అది ఎక్కడ కొడతాడో అనేటటువంటి ఆ భయం ఉంది. సేమ్ టైము నవ్వితే మా నాన్న ఏమైనా పలకరిస్తాడేమోనని ఆ బాధ ఉంది వానిలో. ఆ 2 కనబడుతున్నాయి. ఈ సమయంలో ఒక తండ్రి మనసు ఎంత గాయపడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అమ్మ నీడలో నాన్న పడిన కష్టం కనబడదు మనకి, అయినా ఆయన కష్టం చూడాలని, ఆయన మనల్ని పడినన్ని కష్టాలు మనల్ని కూడా పడమన్నా నాన్న తలచేది. అంటే అమ్మ ఇప్పుడు కోరుకుంటుంది, నాన్న పడ్డ కష్టాలు నీకేం తెలుసురా, నువ్వు పడలేవు అని అమ్మ కోరుకునేది. మన ఆనందమే ఆయన ఆనందం. కానీ మనం ఎప్పుడు ఆయనను గుర్తించడము, ఆయన గౌరవించడం మానేశాం. అవును, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా సామెత, ఆ పోయం గుర్తొచ్చేసిందా? నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఎందుకు వెనకబడ్డాడో కొన్ని మాటలు చెప్తాను. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. 2 సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. తర్వాత ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతమంతా ఇంటికి ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు ఎందుకో బాగా వెనకబడ్డాడు. అవునా? నాన్నెందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్నేమైనా బాధపడ్డా? ఏమో, బాధపడ్డాడో లేదో మనకు తెలియదు. ఇద్దరు సమానమే అయినా పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు.
అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు. తనను తాను పట్టించుకోడంట, కానీ మమ్మల్ని పట్టించుకోవడంలో ఫస్ట్ ఉంటాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచ ఒక్కటి. పట్టు పంచ మీద బంగారు రంగు లైన్ ఉన్నటువంటి పంచ ఒక్కటే ఉంది నాన్నకు. మాకు మాత్రం ఏదో అరా కొర మొత్తానికైతే బంగారం ఉంది. కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నానెందుకో వెనకపడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులున్నాయి. ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ. ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకు పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినేవాడు నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది, నాన్న అయితే ఎందుకు పనికిరాడు అని మేం తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నానే. అమ్మ అయితే ఏదో కదా పని చేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మతో పని ఉంది. నాన్న ఇక దేని పనికిరాడని నాన్నను వెనకేసేసాం. నాన్న ఇలా వెనకబడడానికి కారణమో ఆయన ఇలా అందరికీ వెన్నెముక కావడమే మెయిన్ కారణం. వెన్నెముక మనకు వెనక ఉంటుంది కదా, నాన్న కూడా వెనకుండి నడిపిస్తున్నాడు అనమాట. అందుకనే నాన్న వెనకబడ్డాడు. వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో బహుశా నాన్న వెనకబడిపోవడానికి గల కారణం. ఈ కవిత రాసినటువంటి పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు ఎంత మంచి మాటలు రాశాడో. నాకు నిజంగా ఎన్నిసార్లు వినాలనిపించేటటువంటి కవిత ఇది. ఎన్నిసార్లు మనము చదవాలనిపించే కవిత. నాకు ఇష్టమైన 1-2 కొటేషన్స్ అవుతాను చూడండి ఒకసారి. నాన్న గురించి ఒక ఆయన రాస్తూ ఇలా అన్నాడు: గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు మన భుజము తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. ఓడిపోయినప్పుడు 10 మందికి మా ఓడు ఓడిపోయాడని చెప్పి చెప్పుకోడు. గెలిచినప్పుడు మాత్రం 10 మందికి చెప్పుకుంటాడు. ఓడిపోయినప్పుడు భుజం తట్టి ఏం కాదులేరా, ఈరోజు కాకపోతే రేపు గెలుస్తావు బేటా అని ముందుకు నడిపించేవాడే నాన్న. ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. గుండె నిండా ప్రేమ ఉన్న పైకి వ్యక్తం చేయలేని వాడు నిగూఢ వ్యక్తి నాన్న. గుండె నిండా ప్రేమ ఉంటుంది కానీ బయటికి చూపించలేడు నాన్న. ఇది నాన్న యొక్క ప్రేమ. మన మనుషులముగా లోకంలో ఉంటున్నాం కాబట్టి మన నాన్న ఇలా ఉంటే పరలోకపు నాన్న మన గురించి ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు, ఇంకెంత మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, ఇంకెంత ప్రోత్సహిస్తాడు, ఇంకెంత వెనకబడైనా సరే నిన్ను ముందుకు నెడతాడు. ఒకసారి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మూసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భముగా నేర్చుకోగలిగిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. యోనా జీవితంలో ఒక మంచి తండ్రివిగా అతని నాశనాన్ని కోరుకోలేదు కానీ తనను ఎలానైనా కాపాడాలని, తన చెడు మార్గములో నుండి విడిపించాలని, తాను వెళ్తున్న మార్గము సరైనది కాదని తనపైన మీరు కనికరపడి నీ వాత్సల్యత నూతనముగా పుట్టించి యోనాను ఎలా అయితే కాపాడారో ఈరోజు మమ్మల్ని కూడా మీరు కాపాడుతూ ఉన్నారు. అందుకొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దినాన ఎంతమంది అయితే నిన్ను ప్రేమించి తీసుకొని రాగలిగారో ప్రతి కానుకను బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపణ చేస్తూ రానటువంటి వారు కూడా వచ్చే ఆదివారం దినాన్న అందరము కలిసి నిన్ను మహింపరచడానికి, ఘనపరచడానికి సహాయము చేసి నడిపించమని నజరేయుడు, మా ప్రాణప్రియుడు, మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు
ప్రత్యేకంగా కూడొచ్చిన ప్రతి ఒక్కరికి, తండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.